హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం ఒక డిఫరెంట్ అయిన నాన్ వెజ్ కర్రీని తీసుకొచ్చా. ఏంటి డిఫరెంట్ అనుకుంటున్నారా? రొయ్యలు కోడిగుడ్లు అండి. పేరు డిఫరెంట్గా ఉంది కదా, టేస్ట్ మటుకు చాలా సూపర్గా ఉంది. ఇంక మనం రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్. యూ విల్ గెట్ ద నోటిఫికేషన్స్. ఫస్ట్ మనం అడుగు మందంగా ఉన్న పెనం తీసుకుని దాంట్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మనం వేసుకున్న కొంచెం హీట్ అయ్యాక మనం దీంట్లోని 1 కప్ ఆనియన్స్ వేసుకుందాం. 1 కప్ ఆనియన్స్ అంటే నాకు ఒక 4 చిన్న సైజ్ ఆనియన్స్ పట్టాయి. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక నేను దీంట్లో పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసాక నేను ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నానండి. అదే ఉల్లిబొందు. ఉల్లిబొందు మనకి స్ప్రింగ్ ఆనియన్స్ అని కూడా అంటారు బయట. ఇది మనకు బయట మార్కెట్స్లో దొరుకుద్ది. మీరు ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటే ఉల్లిబొందు ఉంటేనే ట్రై చేయండి, లేకపోతే ట్రై చేయొద్దు. ఎందుకంటే సీక్రెట్ మొత్తం ఈ ఇంగ్రీడియంట్లోనే ఉంది. మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ గల్లుప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. వన్స్ పచ్చివాసన పోగానే మనం కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా కలపాలి. ఎంత బాగా కలపాలి అంటే మనకి ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా ఫ్రై అయ్యని తెలిసేదాకా కలపండి. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అదే రొయ్యలు వేసేసుకుని మనం బాగా దీన్ని ఆ ఉల్లిపాయల పేస్ట్కి బాగా కలిపేదాకా కలపాలి. దీంట్లోని కొంచెం ఫ్రై అయ్యాక మనం కోడిగుడ్లు వేసుకోవాలి. కోడిగుడ్లు నేను ముందుగా ఆయిల్లోని ఫ్రై చేసుకున్నానండి. ఆ ఆయిల్లోనే నేను కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకుని కోడిగుడ్లు ఫ్రై చేసుకుని దాన్ని దీంట్లో వేసుకున్నాను. అంతే, మనకి మొత్తం అన్నీ ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ రీకుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి కొంచెం జ్యూసీగా ఉంటుంది అనమాట. రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ. అయిపోయాక 15 మినిట్స్ మనం దీంట్లో గరం మసాలా వేసుకుని ఇంకొక 5 మినిట్స్ అలాగే ఉడకబెడితే మనకి దీంట్లో ఉన్న ఆయిల్ అంతా కొంచెం పైకి వస్తుంది అనమాట. మనకు అలా వచ్చింది అంటే డన్ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ ఆగలేరా? పెట్టేసుకొని పర్లేదు, కానీ ఇంకొక 2 మినిట్స్ మనం ఉంచితే మటుకు చాలా బాగుంటుంది టేస్ట్. నోరు ఊరుతుంది కదండి. ఎంత టేస్ట్ కూడా అంతే ఉంటుందండి. ఇంకెందుకు, మీరు ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలపండి. బాయ్.